దేశవ్యాప్తంగా సత్తా చాటాలని ఉవ్విళ్లూరిన మజ్లిస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పోటీ చేసిన అన్ని సీట్లలో డిపాజిట్లు కోల్పోయి పరాభవాన్ని చవిచూసింది. హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమైన పార్టీగా ముద్ర నుంచి బయటపడాలని మజ్లిస్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పలు రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో మజ్లిస్ ఎన్నికల బరిలో నిలుస్తూ వస్తుంది. 1-2 రాష్ట్రాల్లో ఇలా కొంత ఉనికి చాటుకుంది కూడా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే ప్రయత్నించి 5 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫలితాలనే ఆశించింది. అందుకే పశ్చిమ బెంగాల్లో కూడా ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. 12 సీట్లలో పోటీ చేసింది. అంతేకాదు మొదట మరో ముస్లిం నేత హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా యూనియన్ పార్టీతో పొత్తు కూడా పెట్టుకుంది. అయితే ముస్లిం ఓట్లను చీల్చడానికి హుమాయూన్ కబీర్ డబ్బు అడుగుతున్నట్టు ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటికి రావడం అప్పట్లో కలకలం రేపింది. దీంతో ఎన్నికలకు ముందే ఆ పార్టీతో మజ్లిస్ పొత్తును తెంచుకుంది. చేసేదేమీ లేక ఇక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అక్కడ విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ వంటి మైనార్టీలు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జలంగి, డోంకల్, భరత్పూర్, సాగర్దిగే, అసన్సోల్ నార్త్, ఇటహార్ వంటి కీలక స్థానాల్లో గెలుస్తామని కూడా ఆశించారు. అయితే ఏ ఒక్క స్థానంలో కూడా ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇద్దామని అనుకున్న ఆ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని పార్టీ మాత్రం 2 స్థానాల్లో విజయం సాధించింది. కబీర్ తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించడం విశేషం.